హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన్సుల్లా ట్యూటోరియల్స్. హోప్ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. సో చాలా రోజుల తర్వాత మళ్ళీ మీ ముందుకు రావడం జరిగింది. కొన్ని పర్సనల్ వర్క్స్ వల్ల, అలాగే ఈ మధ్య కాలంలో మనం యూట్యూబ్ ఛానల్లో ఏంటి వీడియోస్ కూడా అప్లోడ్ చేయట్లేదు. సో ఎందుకంటే మనం ఆఫ్లైన్ క్లాసెస్ స్టార్ట్ అయితే చేయడం జరిగింది. ఎల్ఎల్బి ట్యూషన్ కానీ లా సెట్కి సంబంధించి అన్ని కూడా మనం ఆఫ్లైన్ స్టార్ట్ అయితే మన కడప నగరంలో స్టార్ట్ చేయడం జరిగింది. అందువలన కొన్ని వీడియోస్ అప్లోడ్ చేయలేదు. కానీ చాలా మంది వ్యూవర్స్, సబ్స్క్రైబర్స్ వేరే సిటీస్ నుంచి మనకి రిక్వెస్ట్ చేస్తున్నారు, సార్ లాకి సంబంధించిన వీడియోస్ అప్లోడ్ చేయండి అని. సో వాళ్ళందరినీ దృష్టిలో ఉంచుకొని ఖచ్చితంగా ఇక మీదట వీడియోస్ కూడా మీ అందరికీ అందుతాయి. సో నేను ఇన్ని రోజులు వీడియో చేయడం దానికి మనందరూ కూడా క్షమిస్తారని భావిస్తూ, సో ఈరోజు ఈ వీడియోలో ముఖ్య ఉద్దేశం ఏంటి టాపిక్ అంటే, ఏపీ లా సెట్ 2025కి సంబంధించిన సబ్జెక్ట్ గురించి డీటెయిల్స్, ఎలిజిబిలిటీ క్రైటీరియా, అలాగే లాస్ట్ డేట్ గురించి ఖచ్చితంగా ఈరోజు ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరుగుతుంది. దీంతోపాటు టీజీఎల్సెట్కి సంబంధించి కూడా మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఆంధ్రప్రదేశ్ లా సెట్ సంబంధించిన నోటిఫికేషన్ అయితే ఇంతకుముందు నా షార్ట్ వీడియోలో మీ అందరికీ కూడా అప్లోడ్ చేశాను. సో ఈ రోజు ఈ వీడియోలో కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి ఎలిజిబిలిటీ అనేది కూడా తెలుసుకుందాం. సో ఇంతవరకు నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే, మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే ఖచ్చితంగా ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో ఎవరికైతే లా ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. సో వీడియోలోకి వెళ్లే ముందు మనం ఇంకొక చిన్న కరెక్షన్ ఏంటంటే, ఇంతకుముందు మనం రకరకాల క్వశ్చన్ పేపర్స్ కి సంబంధించిన వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తూ ఉన్నాం. కానీ ఇప్పుడు ఎల్ఎల్బి స్టూడెంట్స్ కి సంబంధించి కొన్ని మెటీరియల్ అయితే రెడీ చేయడం జరిగింది. ఆ మెటీరియల్ కోసం నాకు వాట్సాప్ ద్వారా సంప్రదించి నేను నా నెంబర్ కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తాను. సో ఈ రోజు ఈ వీడియోలో మనం ఏపీ లా సెట్ అలాగే పీజీఎల్సెట్ 2025 గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఇంతకుముందే నేను చెప్పడం జరిగింది, ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది చాలా ముఖ్యమైన అంశము. అన్నిట్లో ఈ యొక్క ఏపీ లా సెట్, పీజీఎల్సెట్ లో ఈ అంశం చాలా ముఖ్యమైనది. ఎందుకంటే మీరు కనుక 5 years డిగ్రీ చేయాలనుకుంటే మీ దగ్గర 10+2 ఖచ్చితంగా ఉండాలి. ఉన్నట్లయితేనే మీరు 5 years డిగ్రీ చేయగలుగుతారు. అలాగే 10+2+3 ఉంటే 3 years లా కోర్స్ అయితే చేయడం జరుగుతుంది. ఇది కేవలం ఆంధ్రప్రదేశ్లో ఉంటున్న విద్యార్థులకు మాత్రమే ఈ ఎగ్జామ్ ద్వారా ఎవరైతే పాస్ అవుతారో, మంచి ర్యాంక్స్ వస్తాయో వాళ్ళందరూ యూనివర్సిటీలో అలాగే మీకు సంబంధించిన కాలేజీలో అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. గవర్నమెంట్ ఒక నిర్దేశించిన ఫీజు అయితే మీకు డిసైడ్ చేయడం జరుగుతుంది. సో దీంట్లో చాలా మందికి ప్రాబ్లం ఏంటంటే, సార్ మేము ఓపెన్ డిగ్రీ చేశాము, డిస్టెన్స్లో డిగ్రీ చేశాము, డిస్టెన్స్లో ఇంటర్ చేశాము, మేము ఎలిజిబిలిటీ అవుతామా అంటే, ఆంధ్రప్రదేశ్ వచ్చేసరికి కేవలం ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడుతున్నాం మనం. ఆంధ్రప్రదేశ్లో మీరు కనుక 10+2 ఉండి 5 years వెళ్ళాలనుకుంటే, దీంట్లో ముఖ్యమైన అంశం ఏంటంటే BA LLB అంటే డబుల్ డిగ్రీ అయితే మీకు కేవలం ఒక 5 years లోనే రావడం జరుగుతుంది. ఎందుకంటే మనం ఈ డిగ్రీ చేయాలంటే BA ఆర్ట్స్, బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ 3 years ఇంతకుముందు, అలాగే బ్యాచిలర్ ఆఫ్ లా చేయాలంటే 3 years, అంటే టోటల్గా 6 years టైం పడుతుంది. కానీ దీని ద్వారా మీరు చేసినట్లయితే 10+2 ద్వారా చేసినట్లయితే కేవలం 5 సంవత్సరాల్లోనే మీ దగ్గర 2 డిగ్రీలు రావడం జరుగుతుంది. సో ఇకపోతే నా దగ్గర ఓపెన్ డిగ్రీ ఉంది అంటే, ఓపెన్ ఇంటర్ ఉంది, నేను దీనికి ఎలిజిబుల్ అంటే, ఇన్ ఆంధ్రప్రదేశ్ యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ అపీరింగ్ 5YDC. సో అలాగే 3YDC గురించి మాట్లాడుకున్నట్లయితే, ఇక్కడ ఏదైనా ఒకటి ఓపెన్ డిగ్రీ అయితే మన స్టేట్ బార్ కౌన్సిల్ ఓపెన్ డిగ్రీ ఉంటే మనకి స్టేట్ బార్ కౌన్సిల్ అయితే యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు ముఖ్యంగా గమనించాల్సిందంటే 10+2+3 ఈ క్రైటీరియా ఉంటేనే 3 years డిగ్రీ రాయగలుగుతారు. అలాగే 10+2 ఉంటే 5 years డివైస్ అయితే చేయగలుగుతారు. సో ఇంకా మించి ఈ ఎగ్జామ్ డేట్కి ఇంకా టైం ఉందా లేదా అని చాలా మంది డౌట్స్ అడుగుతున్నారు. ఏప్రిల్ 20 ఈరోజు. సో ఏప్రిల్ 27 వరకు అయితే ఆంధ్రప్రదేశ్ లా సెట్ అలాగే పీజీఎల్సెట్ అప్లికేషన్ మీరు అప్లై చేసుకోవచ్చు. అలాగే రీసెంట్గా టీఎస్ సంబంధించిన అప్లికేషన్ కూడా ఎక్స్టెండ్ కావడం జరిగింది. వితౌట్ లేట్ ఫీజు అయితే ఇది లాస్ట్ డేట్. ఇక్కడ కూడా వితౌట్ లేట్ ఫీజు. సో ఫీజు వచ్చేసరికి వీరికి 900 రూపీస్ ఉంటుంది ఫర్ ఓసీ క్యాండిడేట్స్. అలాగే బీసీ క్యాండిడేట్స్కి 850 ఉంటుంది. సో ఎస్సీ క్యాండిడేట్స్కి 800 అనమాట. సో పీజీఎల్సెట్కి వచ్చేసరికి కేవలం ఒక 100 రూపీస్ డిఫరెన్స్ వస్తుంది. సో 1000 రూపీస్ ఫీజు ఉంటుంది అప్లికేషన్ ఫీజు. అలాగే బీసీలకు అయితే 950, ఎస్సీలకు అయితే 800. ఇది మేబీ డిఫరెన్స్ ఉండొచ్చు. నాకు గత 2-3 సంవత్సరాలు చూస్తున్న ఫీజు అయితే ఇదే స్ట్రక్చర్ ఉంది. సో దయచేసి మీరు ఒకసారి ఇన్స్ట్రక్షన్ బుక్లెట్ అయితే ఆప్సీలో లా సెట్కి సంబంధించిన బుక్లెట్ కూడా చెక్ చేసుకోండి. ఇకపోతే దీనికి సంబంధించిన మన మెటీరియల్ కూడా అందరికీ అందజేయడం జరుగుతుంది. మీకు కావాల్సిన మెటీరియల్ ఏదైతే దీంట్లో ఏవేవి టాపిక్స్ ఉన్నాయి, అలాగే సబ్జెక్ట్ వైజ్ క్వశ్చన్స్ కూడా అందరు కూడా మన మన్సుల్లా ట్యూటోరియల్స్ తరఫున అందరికీ ఇవ్వడం జరుగుతుంది. మీకు ఒకవేళ ఆ మెటీరియల్ కావాలనుకుంటే ఖచ్చితంగా నాకు వాట్సాప్ చేయండి. మీ అందరూ కూడా నేను మెటీరియల్ కూడా అందించడానికి ప్రయత్నం చేస్తాను. సో నెక్స్ట్ పార్ట్ ఏంటంటే, ఇంతకుముందు ఎలిజిబిలిటీ కవర్ చేసేసాము, అలాగే ఫీ స్ట్రక్చర్ కవర్ చేసాము, లాస్ట్ డేట్ ఫర్ అప్లికేషన్ ఆఫ్ దిస్ ఏపీ లా సెట్ కానీ పీజీఎల్సెట్ ఫర్ ఏపీ అండ్ టీఎస్ 2 కూడా కవర్ చేశాం. సో నెక్స్ట్ ఫర్దర్ వీడియోలో మనం దీనికి సంబంధించిన
ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉండబోతుంది, అలాగే ఏ సెక్షన్ నుంచి ఎన్ని మార్క్స్ వస్తాయి, దీంట్లో ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి, ఎంత టైంలో మనం రాయాల్సి ఉంటుంది అనేది కూడా కంప్లీట్గా మన నెక్స్ట్ వీడియోలో ఉంటుంది. ఖచ్చితంగా వీడియోని చూడండి, ఎందుకంటే స్కిప్ చేయొద్దు దయచేసి. ఇది చాలా యూస్ఫుల్ వీడియో. ఒకవేళ మీకు యూస్ఫుల్ కాదు అనుకుంటే మీ సర్కిల్లో కానీ, మీ ఫ్రెండ్స్లో కానీ, మీ రిలేటివ్స్ కానీ ఎవరైనా లా ఆస్పిరెంట్స్ ఉంటే వాళ్ళు ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మన్సూర్ లా ట్యూటోరియల్స్. హ్యావ్ ఎ నైస్ డే. బై బై. ప్లీజ్ like and subscribe to Mansoor Lla Tutorials. Thank you.